Hello everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నిన్న అతను ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? నిన్న అతను ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఈ విధంగా అడగాలి. వేర్ వాజ్ హీ గోయింగ్ ఎస్టర్డే? వేర్ వాజ్ హీ గోయింగ్? అతను ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ఎస్టర్డే మీన్స్ నిన్న. సి ద నెక్స్ట్ వన్. అతను సింగర్ కావాలని ఆమె అనుకుంటున్నది. అతను సింగర్ కావాలని ఆమె అనుకుంటున్నది. దీని ఇంగ్లీష్లో షీ వాంట్స్ హిమ్ టు బికమ్ ఏ సింగర్. షీ వాంట్స్ హిమ్ ఆమె అనుకుంటుంది అతన్ని. టు బికమ్ ఏ సింగర్ అంటే సింగర్ కావాలని, అతను సింగర్ కావాలని. షీ వాంట్స్ హిమ్ టు బికమ్ ఏ సింగర్. ఈ విధంగా చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. వారికి ఎవరు చెప్పి ఉండవచ్చు? వారికి ఎవరు చెప్పి ఉండవచ్చు అని అడిగే సందర్భాలలో హూ కుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్. హూ కుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఆమెకు సమాచారం ఎవరు ఇచ్చి ఉండవచ్చు? హూ కుడ్ హ్యావ్ గివెన్ హెర్ ఇన్ఫర్మేషన్. హూ కుడ్ హ్యావ్ గివెన్ హెర్ ఇన్ఫర్మేషన్. ఆమెకు ఎవరు సమాచారం ఇచ్చి ఉండవచ్చు? సి ద నెక్స్ట్ వన్. నేను నీకు ఫోన్ చేద్దాం అని అనుకున్నా. నేను నీకు ఫోన్ చేద్దాం అని అనుకున్నా అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో. దీని ఇంగ్లీష్లో ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ. ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ అంటే నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అని చెప్తూ ఉంటాం కదా. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నేను నిన్ను కలుద్దాం అనుకున్నాను. నేను నిన్ను కలుద్దాం అనుకున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ థాట్ ఆఫ్ మీటింగ్ యూ. ఐ థాట్ ఆఫ్ మీటింగ్ యూ అనుకున్నాను. ఐ థాట్ మీటింగ్ యూ నిన్ను కలుద్దామని. సి ద నెక్స్ట్ వన్. ఆమె నీకు చెప్పాలని అనుకుంది. ఆమె నీకు చెప్పాలని అనుకుంది. ఇంగ్లీష్లో షీ థాట్ ఆఫ్ టెల్లింగ్ యూ. షీ థాట్ ఆఫ్ టెల్లింగ్ యూ. ఆమె కాబట్టి షీ అనుకుంది. షీ థాట్ చెప్పాలని ఆఫ్ టెల్లింగ్ యూ. సి ద నెక్స్ట్ వన్. అతను ఇంకా ఏమి మాట్లాడాడు? అతను ఇంకా ఏమి మాట్లాడాడు అనే సందర్భాలలో ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. వాట్ ఎల్స్ డిడ్ హీ స్పీక్. వాట్ ఎల్స్ డిడ్ హీ స్పీక్ అంటే వాట్ ఎల్స్ ఇంకా ఏమి మాట్లాడాడు? డిడ్ హీ స్పీక్. సి ద నెక్స్ట్ వన్. నీకు ఏమి కావాలో నాకు తెలుసు. నీకు ఏమి కావాలో నాకు తెలుసు. ఇంగ్లీష్లో ఐ నో వాట్ యు వాంట్. ఐ నో వాట్ యు వాంట్. ఈ విధంగా చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నేను ఏమి చేసినా వాళ్లకు నచ్చదు. నేను ఏమి చేసినా వాళ్లకు నచ్చదు అని చెప్పే సందర్భాలలో దే డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ. దే డోంట్ లైక్ వాట్ ఎవర్ ఐ డూ. అతడిని తన పని చేసుకోనివ్వు. అతడిని తన పనిని చేసుకోనివ్వు. లెట్ హిమ్ డూ హిజ్ వర్క్. లెట్ హిమ్ డూ హిజ్ వర్క్. ఇది ఎవరు చేశారో కనుక్కున్నావా? ఇది ఎవరు చేశారో కనుక్కున్నావా? డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ ఇట్. డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ ఇట్ అంటే ఇది ఎవరు చేశారు? హూ డిడ్ ఇట్. కనుక్కున్నావా? డిడ్ యూ ఫైండ్ అవుట్. డిడ్ యూ ఫైండ్ అవుట్ హూ డిడ్ ఇట్. ఈ విధంగా చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను. నీకు గుర్తు చేయడానికి ఫోన్ చేస్తున్నాను అని చెప్పే సందర్భాలలో ఐ యామ్ కాలింగ్ టు రిమైండ్ యూ. ఐ యామ్ కాలింగ్ అంటే నేను నీకు ఫోన్ చేస్తున్నాను. గుర్తు చేయడానికి టు రిమైండ్ యూ. సి ద నెక్స్ట్ వన్. నాకు వివరించేంత సమయం లేదు. నాకు వివరించేంత సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ అంటే నాకు సమయం లేదు. వివరించేంత సమయం అంటే టు ఎక్స్ప్లెయిన్ వివరించడానికి టైం లేదు. టు ఎక్స్ప్లెయిన్. సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. దయచేసి వెళ్ళిపో అనడానికి ప్లీజ్ గో అవే. ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి. ఈ విధంగా చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. మేము ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం. మేము ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం అని చెప్పే సందర్భాలలో బోత్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ దేర్.
బోత్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ దేర్. బోత్ ఆఫ్ అస్ అంటే మేము ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం. ఆర్ గోయింగ్ దేర్. దేర్ అంటే అక్కడికి. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఎవరైనా ఏమైనా చెప్పారా? నీకు ఎవరైనా ఏమైనా చెప్పారా? డిడ్ ఎనీబడీ సే ఎనీథింగ్ టు యూ? డిడ్ ఎనీబడీ సే ఎనీథింగ్ టు యూ? ఎనీబడీ అంటే ఎవరైనా. ఎనీథింగ్ అంటే ఏమైనా. ఎవరైనా ఏమైనా చెప్పారా? డిడ్ యూజ్ చేయాలి. సీ ద నెక్స్ట్ వన్. వచ్చేటప్పుడు ఫైల్ తీసుకుని రావడం మర్చిపోకండి. వచ్చేటప్పుడు ఫైల్ తీసుకుని రావడం మర్చిపోకండి. ఇంగ్లీష్‌లో డోంట్ ఫర్గెట్ టు గెట్ ఏ ఫైల్ వైల్ కమింగ్. డోంట్ ఫర్గెట్ టు గెట్ ఏ ఫైల్ అంటే మర్చిపోకండి ఫైల్ తీసుకురావడం. వచ్చేటప్పుడు వైల్ కమింగ్. డోంట్ ఫర్గెట్ టు గెట్ ఏ ఫైల్ వైల్ కమింగ్. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాడు. అతను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాడు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో హీ కేమ్ హియర్ విత్ గ్రేట్ ఎఫర్ట్. హీ కేమ్ హియర్ అంటే అతను ఇక్కడికి వచ్చాడు. ఎంతో కష్టపడి. విత్ గ్రేట్ ఎఫర్ట్. ఎంతో కష్టపడి అని చెప్పడానికి విత్ గ్రేట్ ఎఫర్ట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అనిపిస్తుంది. నాకు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ ఫీల్. ఐ ఫీల్ అంటే నాకు అనిపిస్తుంది అని చెప్పడానికి. ఐ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అని అనిపిస్తుంది. అనిపిస్తుంది కాబట్టి ఐ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో మాట్లాడాలని. సీ ద నెక్స్ట్ వన్. మీ ఫోన్‌తో కాల్ చేసుకోవచ్చా? మీ ఫోన్‌తో కాల్ చేసుకోవచ్చా? అని ఎదుటి వాళ్ళని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో కెన్ ఐ మేక్ ఏ కాల్ విత్ యువర్ ఫోన్? కెన్ ఐ మేక్ ఏ కాల్ విత్ యువర్ ఫోన్? కెన్ ఐ మేక్ ఏ కాల్ అంటే నేను ఫోన్ చేసుకోవచ్చా? విత్ యువర్ ఫోన్ మీ ఫోన్‌తో ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. మీరు అలసిపోయినట్లు ఉన్నారు. ఒంట్లో బాగుందా? మీరు అలసిపోయినట్లు ఉన్నారు. ఒంట్లో బాగుందా? ఇంగ్లీష్‌లో యూ లుక్ టైర్డ్. ఆర్ యూ ఆల్రైట్? యూ లుక్ టైర్డ్. ఆర్ యూ ఆల్రైట్? అంటే మీరు అలసిపోయినట్లున్నారు అని చెప్పడానికి యూ లుక్ టైర్డ్. ఒంట్లో బాగుందా? ఆర్ యూ ఆల్రైట్? ఈ విధంగా అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఎప్పుడు బయలుదేరాలో నీకేమన్నా చెప్పాడా? ఎప్పుడు బయలుదేరాలో నీకేమైనా చెప్పాడా? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? డిడ్ హీ టెల్ యూ వెన్ టు స్టార్ట్? డిడ్ హీ టెల్ యూ వెన్ టు స్టార్ట్ అంటే ఏమన్నా చెప్పాడా? వెన్ టు స్టార్ట్ ఎప్పుడు బయలుదేరాలో. సీ ద నెక్స్ట్ వన్. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. ఇంగ్లీష్‌లో నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ యూ. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.